అనంతపురంలో తెదేపా ధర్మ పోరాట సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదిక వద్దకు రానున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ధర్మ పోరాట సభలో పాల్గొనడానికి వచ్చిన వారికి మంత్రులు దేవినేని, కాల్వ శ్రీనివాసులు భోజనం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించి స్థానిక నేతలకు తగిన సూచనలు చేశారు. ఎందుకు మా మీద కక్ష కట్టారు, ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరు, ఎందుకు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టరు, ఎందుకు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వరు, 16,000 లోటు బడ్జెట్ ఎందుకు మా డబ్బులు మాకు ఇవ్వరు, 1,00,000 కోట్ల అప్పులు విభజన హామీలు ఎందుకు అమలుపరచరు, ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఆస్తుల్ని ఎందుకు పంచరు, ఇవాళ ఏపీ భవన్ దగ్గర నుంచి హైదరాబాద్ ఆస్తుల నుంచి 1, 2, 3 ఏ కార్యక్రమం కూడా వాళ్ళు చేసిన పాపన బాలేదు. నరేంద్ర మోడీ గారు 6వ తారీఖు వచ్చేలోపే వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, వీటన్నిటికీ ప్రజలకి సమాధానం చెప్పాలి. మాకు రావాల్సిన డబ్బులు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. ఈ అనంతపురం కేంద్రంగా ఈరోజు మేము చేస్తున్న ధర్మ పోరాటం కేంద్రం కళ్ళు తెరిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక నియంతలాగా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి పదవి అంటే అత్యంత బాధ్యతాయుతమైనది. ఒక ప్రజాస్వామికవాది ఆ స్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక నియంతృత్వ మనస్తత్వం కలిగిన నరేంద్ర మోడీ గారు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయం పైన తిరుగుబాటు బావుట ఎగరవేసి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మరి నరేంద్ర మోడీ గారి నిరంకుశ పాలనకు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్న పోరాటంలో అనంతపురం ధర్మ పోరాటం ఒక కీలకమైన మలుపుగా మేము భావిస్తా ఉన్నాం.